ఈరోజు మనం 10వ తరగతి వాచకంలోని భిక్ష అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. గత తరగతిలో కొంత భాగం చెప్పుకున్నాం కదా. ఆ వీడియో గాని చూడకపోతే క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఈ తరగతిలో మిగిలినటువంటి పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. కాశికా నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు ఎవరు కూడా భిక్షను వ్యాసునికి సమర్పించకపోయేసరికి ఆ రోజుకి ఉపవసించి మరునాడు మనకు సరిపడా పారణ భోజనం బ్రాహ్మణ వీధులలో దొరకకుండా పోతుందా అని అనుకున్నాడు. అని ఆ రాత్రి గడపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులు తాను వేరు విప్రభవన వాటికల భిక్షాటనం బునర్పంబోయి తొలినాటి ఎట్ల ముక్కంటి మాయనే మచ్చకంటియు వంటకంబు పెట్టకున్నన్ కటకటంబడి భిక్షాపాత్రంబు నట్ట నడివీధిం పొగులవైచి కోపావేశంబున అని ఆ విధంగా అనుకొని, అంటే అట్లు చెప్పి ఆ రాత్రి గడపి ఆ రాత్రి ఎలాగో వెళ్ళదీసి మరునాడు మధ్యాహ్న కాలంబునన్ మరునాడు తరువాతి రోజు మధ్యాహ్న కాలంబునన్ మధ్యాహ్న వేళయందు శిష్యులున్ తాను తన 10,000 మంది శిష్యులు తాను అనగా వేదవ్యాసుడును వేరువేరున్ విడివిడిగా వేదవ్యాసుండు వేదవ్యాస మహర్షి విప్రభవన వాటికలన్ బ్రాహ్మణ మందిరములు ఉన్న వాటికలన్ వాడలలో అనగా వీధులలో భిక్షాటనంబు వనర్పంబోయి భిక్షాటనంబు అనగా భిక్ష కోసం సంచారం వనర్పంబోయి చేయబోయి తొలినాటి ఎట్లా తొలినాటి ప్లస్ అట్లా అనగా ముందు రోజులాగే ముక్కంటి మాయన్ శివుని మాయ చేత ఏ మచ్చకంటియిన్ మచ్చకంటి అనగా చేపల వంటి కన్నుల కలది స్త్రీ ఆ మచ్చకంటి వంటకంబు పెట్టకున్నన్ వంటకంబు అన్నమును పెట్టకున్నన్ పెట్టకపోగా కటకటంబడి బాధపడి భిక్షాపాత్రంబు తన చేతిలో ఉన్నటువంటి భిక్షాపాత్రను నట్ట నడువీధిన్ వీధి నట్ట నడుమ అనగా వీధి మధ్యలో పొగలవైచి పొగలకొట్టి కోపావేశంబునన్ కోపము యొక్క ఆవేశంతో ఒకసారి భావాన్ని చూస్తే అని వేదవ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి మరుసటి రోజు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులను తాను వేర్వేరుగా బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం చేయసాగారు. కానీ అంతకు ముందు రోజులాగే విశ్వనాథుడి మాయ వల్ల ఏ ఇల్లాలు వారికి భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీధిలో ముక్కలు ముక్కలయ్యేటట్లు పగలకొట్టాడు. అంతటితో కోపావేశం దిగక ధనము లేకుండెదరు 3 తరములందు 3 తరముల చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును 3 తరముల గడలవలయు పంచజనులకు కాశికా పట్టణమున కాశికా పట్టణమునన్ కాశీ పట్టణమునందు పంచజనులకున్ పంచభూతములచే పుట్టువారు మనుష్యులు కాబట్టి మనుష్యులను పంచజనులు అని అంటారు. 3 తరములన్ 3 తరముల పాటు మోక్షలక్ష్మి కైవల్యలక్ష్మి చెడుగాక చెడిపోవుగాక 3 తరములన్ 3 తరముల పాటు విద్యయును విద్య కూడా వెడలవలయున్ పోవాలి వారికి విద్య కూడా నిష్క్రమించాలి. 3 తరముల యందున్ 3 తరముల పాటు ధనము లేకుండెదరు ధనము లేకుండా ఉంటారు అనగా పేదవారై ఉంటారు అని వేదవ్యాసుడు శపించాలని అనుకున్నాడు. ఒకసారి పద్యభావాన్ని మొత్తంసంగా చూసుకుందాం. కాశీ నివాసులకు ముదిరిన ఈ ధనమదం దిగిపోయే వరకు వీరు 3 తరాల వరకు నిరుపేదలై ఉండాలి. 3 తరాల వరకు వీరికి ముక్తిలక్ష్మి చెడిపోవాలి. 3 తరాల వరకు వీరు చదువులేని వారు కావాలి అని వేదవ్యాసుడు కాశీ నగరాన్ని శపించడానికి సిద్ధమయ్యాడు.
అని పారాశర్యుండు క్షుత్పిపాస పరవశుండై శిపియింపం తలంచు నవసరంబున నొక్క విప్రభవనంబు వాకిటం పార్వతి ప్రాకృత వేషంబున అని ఈ విధంగా పారాశర్యుండు పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు క్షుత్పిపాస పరవశుండై, క్షుత్ అనగా ఆకలితోనూ, పిపాస దప్పికతోనూ అనగా నీరు త్రాగాలనే కోరికతోనూ, పరవశుండై పరాధీనుడై అంటే లొంగినవాడై, శిపియింపన్ తలంచు శపించడానికి ఊహించే అవసరంబునన్ సమయంలో ఒక్క విప్రభవనంబు వాకిటన్ ఒక విప్రభవనంబు బ్రాహ్మణ మందిరము యొక్క వాకిటన్ వాకిలియందు అనగా గృహద్వారమునందు పార్వతి ఆ పార్వతీదేవి ప్రాకృత వేషంబునన్ సామాన్య స్త్రీ వేషంలో అనగా ఆకలి దప్పులతో బాధపడుతున్న వేదవ్యాసుడు శపించాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ భవనం ద్వారము దగ్గర పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో మందలించింది అని భావం. తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. ఒకసారి పద్య భావాన్ని చూసుకుంటే వేద పురాణ శాస్త్ర పదవి నా దవీయసి అయినా, వేద అనగా వేదముల యందు, పురాణముల యందు, శాస్త్రముల యందు ప్రతిపాదించబడిన పదవి జ్ఞానమునకు నా దవీయసి అయినా మిక్కిలి దూరమునందు లేని పెద్ద ముత్తైదువా అనగా పెద్దదైన పురంద్రి అని అర్థం. కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢ, కాశికా నగర కాశీ నగరము అనడి హాటక పీఠ స్వర్ణపీఠము యొక్క శిఖాదిరూఢ శిఖరమందు అధిరోహించియున్న అయ్యాదిమ శక్తి ఆ మొదటి శక్తి స్వరూపిణి హస్త సంజ్ఞాదర లీలన్, హస్త సంజ్ఞ అనగా చేతి సంజ్ఞ అందు వెల్లడి అవుతున్న ఆదరలీలన్ ఆదరముతో కూడిన విధముతో రత్న ఖచితాభరణంబులు, రత్న ఖచిత అనగా రత్నములతో పొదగబడిన ఆభరణంబులు నగలు గల్లు గల్లనన్ గల్లు గల్లుమని శబ్దము చేయుచుండగా సంయమివరా ఓ మునీశ్వరా ఇటు రమ్మని పిలిచెన్, ఇటు రమ్మని పిలిచింది. ఒకసారి పద్య భావాన్ని మొత్తాంశంగా చూసుకుంటే సకల వేదాలు, సకల పురాణాలు, సకల శాస్త్రములు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న పెద్ద ముత్తైదువ కాశీనగరం అనే బంగారు పీఠంపై అధిరోహించిన ఆ ఆదిమశక్తి తన చేతితో సంజ్ఞ చేసింది. ఆ సంజ్ఞలో ఆదరం కనబడింది. అప్పుడు ఆమె రత్న ఖచితమైన ఆభరణాలు గల్లు గల్లుమని చప్పుడయ్యాయి. అలా గల్లు గల్లుమంటుండగా ఆమె ఓ మునీశ్వర ఇటు రమ్ము అని వ్యాసుణ్ణి పిలిచింది. తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. ఆకంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షానంబు భక్షింపగా లేకున్నం, కడునంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే, నీకంటెన్ మతిహీనులే కటకట నీవారముష్టింపచుల్, శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. పద్య భావాన్ని చూసుకుంటే ఇప్పుడు ఈ సమయంలో ఆకంఠంబుగన్ కంఠము దాకా అనగా గొంతు దాకా మాధుకర భిక్షాన్నంబు మాధుకర రూపమైన భిక్షాన్నమును భక్ష్యంపగాన్ తినడానికి లేకున్నన్
లేకపోయేసరికి కడులంగలార్చెదవు మేలే. కడు మిక్కిలి అంగలార్చెదవు, అంగలు వేస్తున్నావు అంటే తొట్రుపడుతున్నావు, దుఃఖిస్తున్నావు. మేలే, నీవు చేసే పని మంచిదా, లెస్స బాగున్నదా? శాంతుండవే, నీవు శాంతగుణం కలవాడివేనా? కటకట అక్కట కట నీవార ముష్టింపచుల్ అనగా ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వెరు ఒడ్లు దంచుకొని వండి తినేవారును, శాకాహారులు కాయకూరలు మాత్రమే తినేవారును, కందబోజులు దుంపలు మాత్రమే తినేవారను, అలాగే శిలోంచ ప్రక్రముల్ శిల అనగా కోత కోసిన వరిమల్లలో జారిపడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారును, ఉంచ ప్రక్రముల్ రచ్చరోళ్ల వద్ద ఒడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరుకొనడమే జీవనంగా కలవారను అయినా తాపసుల్ తపస్సు చేసుకునేవారు అంటే మునులు నీకంటెన్ నీకన్నా మతిహీనులే, బుద్ధి తక్కువ వారా, తెలివి తక్కువ వారా అని భావం. ఒకసారి పద్య భావాన్ని మొత్తాంశంగా చూసుకుంటే, ఇప్పుడు గొంతు దాకా తినడానికి మాదుకర భిక్షాన్నం దొరకలేదని నీవు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా, ఇది మంచి పనియేనా? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడివేనా? పిడికెడు ఒరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునే వాళ్ళు, వరిమల్లలో కంకులు ఏరుకుని బ్రతికే వాళ్ళు, రాళ్ల వద్ద జారిపడిన బియ్యం ఏరుకుని జీవించే వాళ్ళు అయిన మునులు నీకంటే తెలివి తక్కువ వారా అని భావం. తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. ఓ మునీశ్వర వినవయ్య, యున్నయూరు కన్న తల్లియునొక్క రూపన్న రీతి, యటు విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి కాశీ, ఇవ్వీటి మీద నాగ్రహము తగునే. ఓ మునీశ్వరా, ఓ మునీశ్వరుడా అనగా వేదవ్యాస మహర్షి ఉన్న యూరున్ తాను ఉన్న ఊరును, కన్న తల్లియున్ తనను కనిన తల్లియును, ఒక్క రూపన్న రీతి ఒక్క రూపు ఒకే మాదిరి అన్న రీతి అనే రీతిని వినవయ్యా, నువ్వు వినలేదా? అటు విశేషించి అంతకంటెను విశేషించి కాశీ, ఈ కాశీపట్టణం శివుని అర్ధాంగలక్ష్మి ఈశ్వరుని యొక్క భార్య అయిన ఇవ్వీటి మీదన్ ఈ కాశీనగరం మీద ఆగ్రహము తగునే, కోపం తగునా అని పార్వతీదేవి వేదవ్యాసునికి చెప్పినటువంటి భావం. పద్య భావాన్ని చూస్తే, ఆ పెద్ద ముత్తైదువు రూపంలో ఉన్న పార్వతీదేవి వ్యాసుణ్ణి ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనే రీతిని నువ్వు వినలేదా? అంతకంటెను విశేషించి శివుని అర్ధాంగి లక్ష్మి అయిన ఈ కాశీనగరి మీద నీవు ఇంత కోపం చూపించడం తగునా అని మందలించింది. ఇట్టి కాశికా నగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీ ఎంతవాడు కటకటంబడి శపియింప తలంచునే, విశేషించి ఆకున్న వాడవు కావున ఈ అవసరంబున నిన్ను హెచ్చుగొందాడుట మమ బోటి గృహిణులకు మెచ్చుగాదు. మా ఇంటికిం కుడువరమ్ము, కుడిచి కూర్చున్న పిమ్మటం కొన్ని మాటలు నీతో అడగవలనెన అమ్మహాసాధ్విన్గని పారాసుర్యుండిట్లనియే. ఇట్టి కాశికా నగరంబు మీదన్ ఇటువంటి కాశీ పట్టణం పైన భిక్ష లేకుండుట కారణంబుగాన్ భిక్ష దొరకలేదన్న కారణంగా నీ ఎంతవాడు నీ అంతటివాడే కటకటంబడి కోపగించుకొని శపియింపన్ తలంచునే, శపించాలని అనుకుంటాడా? బ్రాహ్మణుండువు కదా, నీవు బ్రాహ్మణుడువు కదా, నీవేమన్నన్ చెల్లున్, నీవు ఏమన్నా చెల్లుబడి అవుతుంది. అటు విశేషించి అంతకంటెను విశేషంగా ఆకున్న వాడవు కావునన్ ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ అవసరంబునన్ ఈ సందర్భంలో నిన్ను హెచ్చుకుందాడుట, నిన్ను నిందించడం అనగా నీతో వాదులాడడం
మమబోటి గృహనిలకున్ మా ఒంటి ఇల్లాండ్రకు మెచ్చు కాదు, మెప్పు కలిగించదు. మా ఇంటికిన్ కుడువరమ్ము, మా ఇంటికి తినడానికి రావయ్యా. కొన్ని మాటలు నీతోన్ ఆడన్, కొన్ని మాటలు నీతో పలుకవలసినవి కలవు ఉన్నాయి అనినన్. అనగా అమ్మహాసాధ్విన్ ఆ గొప్ప పతివ్రతను కని చూసి పారాశర్యుండు వేదవ్యాసుడు, పారాశర్యుడు అనగా పరాశరుని కుమారుడు అయినటువంటి వేదవ్యాసుడు ఇట్లనియే ఈ విధంగా అన్నాడు. భావాన్ని మొత్తంసంగా చూసుకుంటే, ఇటువంటి కాశీనగరం మీద కేవలం భిక్ష దొరకలేదని నీలాంటి ఉత్తముడు బాధపడి శపించాలని అనుకోవచ్చా? నీవు బ్రాహ్మణుడువు కాబట్టి నీవు ఏమన్నా నీకు చెల్లుతుంది. పైగా నీవు ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా నిందించడం మాలాంటి గృహిణులకు మర్యాద కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనమైన తరువాత నీతో కొన్ని మాటలు మాట్లాడవలసి ఉన్నది అని పార్వతీదేవి వ్యాసునితో చెప్పగా, ఆ మహాసాధ్విని చూసి వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. అస్తమింపగ చేరిన ఆడహిమకరుడు, శిష్యులేగా కాయుతంబు చిగురుబోడి, వ్రతము తప్పి భుజింపంగ వలను కాదు, నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. పద్యభావాన్ని చూసుకుంటే, హయమకరుడు, అహిమకరుడు అనగా చల్లనివి కాని కిరణములు కలవాడు. సూర్యుడు అస్తమింపగన్ అస్తమించడానికి చేరినాడు, సమీపించాడు. ఏంగాక నేను కాకుండా శిష్యులు, నా శిష్యులు అయుతంబు 10,000 మంది ఉన్నారు. వ్రతము తప్పి వ్రతం విడిచిపెట్టి భుజింపన్ వలను కాదు, భుజించడానికి యుక్తం కాదు అనగా నాకు ఒప్పిదం కాదు. చిగురుబోడి చిగురు వంటి శరీరం కలదానా, నేడు కూడా నిన్నటి మరునాడు, నిన్నటి రోజునకు మరుసటి రోజే అనగా నిన్నలాగే నేడు పస్తు ఉండడమే నిక్కువంబు. నిజం. ఒకసారి పద్యభావాన్ని మొత్తాంశంగా చూసుకుంటే, తల్లి పల్లవగాత్రి సూర్యుడు అస్తమించడానికి సమీపించాడు అంటే సూర్యాస్తమయం కాబోతుంది. నేను కాక ఇంకా 10,000 మంది శిష్యులు ఉన్నారు. అందరితో కలిసి భుజించే వ్రతం ఉన్న నేను నా వ్రతాన్ని విడిచిపెట్టి మీ ఇంట్లో ఒక్కడిని భుజించలేను. ఈరోజు కూడా నిన్నటి రోజుకు మరుసటి రోజే అంటే నిన్నటిలాగే ఈరోజు కూడా ఉపవాసం నాకు తప్పదు అని భావం. అనవుడు నల్ల నవ్వి కమల ఆనన ఇట్లను, లెస్సగాక ఓ మునివరా నీవు శిష్యగణమున్ కొని చెయ్యనరమ్ము, విశ్వనాథుని కృప పేర్మి నెందరతిదుల్చెను తెంచినన్, కామధేనువున్ పని కొనునట్లు పెట్టుదున్ అపారములైన అభీప్సితాన్నముల్. పద్యభావాన్ని చూసుకుంటే, అనవుడన్ వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా, కమలాలన కమలాలన అనగా పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ అల్ల నవ్వి కొంచెం నవ్వి ఇట్లనున్ ఇలా చెప్పింది. లెస్సగాక మేలు అగుకాక, ఓ మునివరా, ఓ మునీశ్వరుడా, నీవు శిష్యగణమున్ కొని, నీవు శిష్యులందరినీ తీసుకొని చెయ్యనన్ రమ్ము, శీఘ్రంగా రమ్ము, వేగంగా మా ఇంటికి భోజనానికి రా. విశ్వనాథుని కృప పేర్మిన్, విశ్వనాథుని విశ్వనాథుడైన ఆ పరమేశ్వరుని యొక్క కృప పేర్మిన్ దయ అనేటటువంటి అతిశయం చేత అనగా అధికమైన దయచేత ఎందరతిథుల్ ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ కామధేనువున్ పనిగొనునట్లు, కామధేనువున్
దేవతల కామధేనువును పనిగొనున్నట్లు స్వాధీనం చేసుకున్న విధంగా అపారములైన అంటే అంతులేని అభీప్సిత అన్నముల్ అనగా కోరిన పదార్థాలను పెడతాను. పద్య భావాన్ని మొత్తాంశంగా చూసుకుంటే వేదవ్యాసుడు ఇలా చెప్పగా పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ చిరునవ్వు నవ్వి, మంచిది, సరేలే, విశ్వనాథుని దయ వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువును కలిగియున్న యజమానురాలు రీతిగా కోరిన పదార్థాలన్నీ నేను అనంతంగా పెట్టగలను. కాబట్టి నీ శిష్యులను తీసుకొని వెంటనే భోజనానికి రా అన్నది అని భావం. అనినట్ల కాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు శిష్యులం కూర్చుకొని భాగీరథికింజని యుపస్పర్శం వాచరించి ఏతించిన అనినన్ అట్లు ముత్తైదువ చెప్పగా అట్లకాక అట్లే అగుకాక అలాగే చేస్తాను అని మహాప్రసాదంబని మహానుగ్రహమని వేదవ్యాసుండు వేదవ్యాస మహర్షి శిష్యులను కూర్చుకొని తన 10,000 మంది శిష్యులను కలుపుకొని అనగా తన వెంట పెట్టుకొని చని వెళ్ళి గంగకు వెళ్ళి ఉపస్పర్శంబు ఆచరించి స్నానమును ఆచమనమును ఆచరించి చేసి ఏతించినన్ రాగా ఆ ముత్తైదువ అట్లు చెప్పగా సరే మహాప్రసాదంబు అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి స్నానం ఆచమనం పూర్తి చేసుకుని రాగా గొడుగు పాగల గిలకలు గులకరింప నిందు బింబ ఆశ ఎదురుగ నేగు తెంచి ఛాత్ర సహితంబుగా పరాశరతనూజు బంతి సాగించే భుక్తి సాలాంతరమున. పద్య భావాన్ని చూసుకుంటే గొడుగు పాగల గిలకలు, గొడుగు పావకోళ్ళ యొక్క గిలకలు అనగా గొడుగుల ఒలెనుండు గొబ్బలు గల పావకోళ్ళు గులకరింపన్ మ్రోగుతుండగా ఇందు బింబాస్య చంద్రబింబము వంటి ముఖము కల ఆ ఇల్లాలు ఎదురుగాన్ వేదవ్యాసునకు ఎదురుగా ఏగు తెంచి వచ్చి ఛాత్ర సహితంబుగాన్ శిష్య సమేతంగా పరాశర తనూజు పరాశరుని కుమారుడైన వ్యాసుడు మొదట కూర్చున్న బంతిని ఆ పంక్తిని భుక్తిశాల అంతరమునన్ భోజనశాల లోపల సాగించన్ వడ్డన సాగించింది అని భావం. ఈ తరగతిలో మనం భిక్ష అనే పాఠ్యాంశం గురించి చెప్పుకున్నాం. అలాగే మరొక తరగతిలో ఇంకొక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.